బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ అనే ఒక హీరో ఉన్నాడు. ఆయన సినిమాలు చేస్తున్నాడనే విషయం కూడా అభిమానులు ప్రేక్షకులు మర్చిపోయి చాలా రోజులైపోయింది. ఆయన నుంచి వచ్చిన సినిమాలు ఏవి ఈ మధ్య కాలంలో ఒక్కటి కూడా హిట్ అనే మాట పక్కన పెట్టండి, కనీసం యావరేజ్ కూడా ఆడలేదు. ఒకప్పుడు అక్షయ్ కుమార్ సినిమా వస్తే కనీసం 200 కోట్లు వచ్చేవి, కానీ ఇప్పుడు అంత సినిమా లేదు. కొన్నాళ్లుగా ఆయన సినిమాలు కనీసం 50 కోట్లు వసూలు చేయడానికి కూడా నానా తంటాలు పడుతున్నాయి. కొన్నిసార్లు పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలు కూడా ప్రేక్షకులు ఆదరించడం లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అక్షయ్ కుమార్ సినిమాలను థియేటర్లలో చూడడం ఎప్పుడో మానేశారు ఆడియన్స్. ఎంత బాగున్నా కూడా ఓటీటీలో విడుదలైన తర్వాత చూద్దామనే డెసిషన్ కు వచ్చేశారు. అలా ఈ మధ్య కాలంలో బలైపోయిన సినిమా స్కై ఫోర్స్. మొన్న జనవరిలో విడుదలైన ఈ సినిమాకు నిజంగా పాజిటివ్ టాకే వచ్చింది. సినిమా కూడా బానే ఉంది. చాలా రోజుల తర్వాత అక్షయ్ కుమార్ నటించిన ఒక సినిమా బాగుంది అని రివ్యూలతో పాటు ప్రేక్షకులు కూడా చెప్పారు. కట్ చేస్తే కలెక్షన్స్ కనీసం 70 కోట్లు కూడా రాలేదు. ఇక అక్షయ్ సినిమాలు చేయడం ఆపేస్తే బెటర్ అంటూ బయర్లు కూడా గోల పెట్టారు. ఆయన సినిమాలు 100 కోట్లు బిజినెస్ చేస్తే అందులో సగానికి సగం కూడా వసూలు చేయడం లేదు. ఇలాంటి సమయంలో అక్షయ్ కుమార్ సినిమా అంటేనే డిస్ట్రిబ్యూటర్స్ భయపడే పరిస్థితి వచ్చింది. ఇంత దారుణమైన పరిస్థితుల్లో తాజాగా ఆయన నటించిన కేసరి చాప్టర్ 2 విడుదలైంది. ఈ సినిమాకు చాలా మంచి టాక్ వచ్చింది. కరణ్ సింగ్ త్యాగి తెరకెక్కించిన కేసరి 2 భారతీయ చరిత్రలో చీకటి పేజీగా మిగిలిపోయిన జలియన్ వాలాబాగ్ దారుణం నేపథ్యంలో తెరకెక్కింది. 1919 నాటి సంఘటన కళ్లకు కట్టినట్లు ఈ సినిమాలో చూపించారు దర్శక నిర్మాతలు. కేవలం 2 గంటల 20 నిమిషాలలో ఆ రోజు ఏం జరిగింది అనేది క్లియర్ కట్ గా చూపించే ప్రయత్నం చేశారు. ఇది ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా కూడా మొదటి రోజు కనీసం 10 కోట్ల మార్కు కూడా అందుకోలేదు ఈ సినిమా. దీన్ని బట్టి అక్షయ్ కుమార్ సినిమాల మార్కెట్ ఎంత దారుణంగా పడిపోయిందో అర్థమవుతుంది. అయితే టాక్ చాలా బాగుండడంతో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ సినిమా పుంజుకుంటుందని నమ్ముతున్నారు మేకర్స్. అనుకున్నట్టుగానే శనివారం వసూళ్లు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఆదివారం దానికి డబుల్ ఫిగర్ అయ్యేలా కనిపిస్తోంది. ముఖ్యంగా క్లైమాక్స్ అద్భుతంగా వచ్చిందని, ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకు చూడిన ఒక గొప్ప క్లైమాక్స్ ఇందులో ఉంది అంటున్నారు. చూసిన ఆడియన్స్ చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా కేసరి చాప్టర్ 2 ఇండియన్ సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ రియలిస్టిక్ సినిమాగా మిగిలిపోనుంది. ఈ సినిమా హిట్ అయితే అక్షయ్ కుమార్ కెరీర్ కు మళ్లీ రెక్కలు వచ్చినట్టే. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా చేతి నిండా వరుస ప్రాజెక్ట్స్ ఈయనకు ఎప్పుడూ ఉంటాయి. కానీ వాటికి తగ్గ బిజినెస్ మార్కెట్ జరగాలంటే మాత్రం హిట్ కంపల్సరీ. అది కేసరి చాప్టర్ 2 తీసుకొస్తుందా లేదా అనేది మరికొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది.